ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. ఎస్, ఒకవేళ యష్మి నిజంగా నన్ను ముట్టుకోవద్దు, నన్ను హగ్ చేసుకోవద్దు, ప్లీజ్ దూరం ఉండు అన్నా కానీ ఒకవేళ నాగమణి కంట అట్లా చేస్తే 100% ఇది చాలా సీరియస్ అండ్ సివియర్ థింగ్. అండ్ నాగమణి కంట రాను రాను రాజగుర్రం గాడిద అవుతుంది అన్నట్టు నాగమణి కంట రీసెంట్ టైమ్స్లో అంటే నిన్న సోనియాని పోయి ముద్దు కూడా పెట్టుకుంటాడు. అంటే ఆమె ఒక పాట పాడుతుంటుంది, మనసంతా నువ్వే అనే పాట పాడుతుంటే సార్ సడన్గా లేచి క్యూటీ అనుకుంటూ పోయి హగ్ చేసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు చెంప మీద. వద్దు అనలేదు కాబట్టి అక్కడ ముద్దే, కానీ వద్దు అంటే పోయి హగ్ చేసినా ముద్దు పెట్టినా గుద్దులు ఉంటుంది బయట జనాల నుంచి, నెగిటివ్ ఓటింగ్. అండ్ నాగార్జున సార్ దగ్గర నుంచి రావాల్సిన పిడిగుద్దులు వస్తూనే ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే మితిమీరిన హగ్ సంస్కృతి బుగ్గిపాలైతే తప్ప ఇంకేం సుఖానికి కాదు అది. ఈ సీజన్లో ప్రతి సీజన్లో మనం అనుకుంటూనే ఉంటాం ఈ హగ్గుల డోస్ ఏంద్రా నాయన, ఎక్కడ లేని హగ్గులు ఈ బిగ్ బాస్ హౌస్లోనే కనబడతాయి, ఎక్కడ లేని ఇటువంటి ఈ రొమాంటిక్ చేష్టలన్నీ బిగ్ బాస్ హౌస్లోనే కనబడతాయి మనకి. మళ్ళీ చెప్పుకోవడానికి శ్రీరంగ నీతులు చెప్పినట్టు మంచి మంచి వరుసలు పెట్టుకుంటారు, మళ్ళీ మీదకెళ్ళి ఇవన్నీ కథలు పడుతూ ఉంటారు, ఏంద్రా నాయన ఇది అని ఒక ఫీలింగ్ వస్తుంటుంది. కానీ ఈ సీజన్లో ఇంకొంచెం మితిమీరిన డోసేజ్ అయిపోయింది. ఒక్కరికి ఇంత జస్ట్ ఇట్లా పెట్టినంటే చాలు ఉరికిపోయావు, నేనున్న జరుగు అని ఒకరి తర్వాత ఒకరు కొట్లాడుతూ ఉంటారు. నేనంటే నేనని చెప్పి ఒకరి తర్వాత ఒకరు హగ్గు మీద హగ్గు హద్దులు మీరిన హగ్గులు ఇస్తూ పోతూ ఉంటారు. ఇది చూడడానికి కూడా జిగుప్సాకరంగా అంటే లైక్ ఇరిటేటింగ్గా కూడా అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. సరే పోన్లే, వాళ్ళంతా కూడా జస్ట్ ఫార్వర్డెడ్ కమ్యూనిటీ, అంటే కొంచెం ముందుకు పోయిన జర యూత్, ముందుకు పోయిన కథ, ముందుకు పోయిన కార్ఖానా అనుకుందామంటే అందులో కూడా ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. మా కరీంనగర్ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సిద్దిపేటకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంత్రికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక వేరే ఊళ్ళకి వెళ్ళి రాలేదని కాదు, ఊరు నుంచి అంటే బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి కూడా ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న ఊళ్ళల్లో నుంచి వస్తున్న జనం కూడా ఇంత అడ్వాన్స్డ్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంటే దాని కల్చర్ ఏంటంటే వాళ్ళు సినిమా ఫీల్డ్, సినిమా కల్చర్ అని అనుకుందాం. కానీ వద్దు అన్నప్పుడు మాత్రం ఆగకపోతే మాత్రం ఇది చాలా నెగిటివ్గా పోతుంది. వాళ్ళు అడ్జస్ట్ అయినంతసేపు బాగానే ఉంటుంది, కానీ 65 కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనకు ఇబ్బందికరంగా ఉండకుండా వాళ్ళు బిహేవ్ చేస్తే మంచిది. సరే పోన్లే గంగల పోయిర్రు అని అనుకుంటే వాళ్ళకి అడ్జస్ట్ కాకపోయినా వద్దు అన్న కానీ హగ్ చేసుకుంటే ఇంకా పెద్ద మైనస్ అవుతుంది. సరే ప్రోమో వచ్చింది అండ్ నిన్న నైట్ ఇది జరిగింది. నామినేషన్స్ తర్వాత ప్రేరణ యష్మి బాగా బాధపడతా ఏడుస్తూ ఉన్నది బికాజ్ ఆఫ్ 2 persons. ఒకటి సోనియా, రెండోది ఏంటంటే సోనియా ఫ్యామిలీ అన్నీ తీసుకొచ్చింది, ఇష్టం ఉన్నట్టు ఏది పడుతుంది లెక్క పెట్టింది కాబట్టి దాని మీద బాగా హట్ అయింది. యాక్చువల్లీ యష్మి వర్సెస్ సోనియాలో 110%, 2000% కూడా యష్మి సైడ్ తప్పలేదు, సోనియా సైడే తప్పుంది. అనవసరమైన మాటలు, అసలు ఆటాడే సత్తా లేదు, ఆటాడే అది లేదు, అసలు ఏ ఆట ఆడదు, ఉత్త కూర్చున్న కాడ ముచ్చట్లు ఏంది, గోడ మీద గద్దెల మీద కూర్చుని ముచ్చట్లు పెడతా ఉంటుంది సోనియా. అటువంటిది రిటర్న్లో బ్లేమ్ చేసింది. బికాస్ నన్ను నాగార్జున గారి ముందు రెడ్ దాన్ని ఎట్ట పెట్టినావు నువ్వు అని ఒక్క కోపం పగ పెట్టుకొని మొదటి కాడికి లెక్క పెట్టి ఫస్ట్ వీక్లో జరిగినప్పటి నుంచి పాయింట్లు అని చెప్పి తీసుకుంటా మాట్లాడింది. అన్నీ కూడా తప్పుల తడక, లెక్క లేదు, పత్రం లేదు, ఈమె ఆడలేదు, అవతల నన్ను ఆడలేవు నువ్వు అని చెప్పి వాళ్ళని ఎక్కిరిస్తుంది, వాళ్ళని అంటుంది, వాళ్ళని మాట్లాడుతుంది, నీకు లైట్ తీసుకున్నాను ఇష్టం ఉన్న మాట్లాడుతుంది. ఈ మాటలకు అండ్ ఫ్యామిలీ అన్నీ మాట్లాడినందుకు ఓసిడి గీసిడి బీసీడీ ఓబీసీ అని చెప్పి మాట్లాడినందుకు ఇవన్నిటి మీదకి వెళ్ళి అటు యష్మి హట్ అయింది. దానికంటే ముందే మణికంఠ దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరీ జాన్ అనుకుంటా తిరిగి సడన్గా వచ్చి ఒక్క కత్తి కాదు 10-15 కత్తులు ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళి మోపు చేసిండే, ఫస్ట్ వీక్ నుంచి ఉన్న తప్పులన్నీ లెక్క చేసి అన్నీ కలిపి నేను చెప్తున్నా అని చెప్తే, ఇన్ని రోజులు నాతో ట్రావెల్ అయినప్పుడు, నాతో మంచుకున్నప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకొని నాతో ట్రావెల్ అయినావు అనుకున్నా, ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసినావు నువ్వు అని చెప్పి ఇరిటేట్ ఫీల్ అయింది. ఈ రెండింటి మీదకి వెళ్ళి ఆమె పోయి లోపల కూర్చొని ఏడుతుంది. అప్పటికే హీటెడ్ ఆర్గ్యుమెంట్, విపరీతమైన బాధలో ఏడుస్తూ ఉంది. అప్పటికే పోయింది కూర్చొని ఏడుస్తుంది. ఇక్కడ దొంగ ఏడుపు ఏడపలే, మహానటి ఏడుపు ఏడవలేదు, నార్మల్ ఏడుపు ఏడిచింది. కాబట్టి మనం అర్థం చేసుకుంటాం, ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా. ఇన్ని నెలల నుంచి ఇన్ని బిగ్ బాస్లు చూస్తాను, ఎవరిది దొంగ ఏడుపు ఎవరిది రియల్ ఏడుపు అనేది అర్థమవుతుంది కదా. యష్మి కూర్చుని ఏడుతుంటే బాధపడుతుంటే ఈయన వెనక నుంచి పోయి 1 second ఇప్పుడే చెప్తా, వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు. ఈ డైలాగ్ వినడానికి ఎక్కడ విన్నట్టుంది కదా. వెనక నుంచి వచ్చి పట్టుకొని హగ్ చేసుకొని సారీ యష్మి అసలు అట్లా కదా, ఇది ఫ్రెండ్షిప్ ఇస్ బాండ్ ఇస్ నామినేషన్ ఇస్ అని చెప్తుంటే ఓకే వదిలే అని చెప్పి అన్నది. లిటరలీ ఆ ముఖంలో తెలుస్తుంది ఆమె డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, ఇదంతా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందని అర్థమైపోతుంది. దట్స్ ద థింగ్. ఇది ఖచ్చితంగా సాటర్డే రోజు నాగార్జున గారు అడుగుతారు. అండ్ ఈ తర్వాత యష్మి పోయి అక్కడ బాధతోటి ఏడుస్తూ అంటే పృథ్వీ దగ్గర హగ్ చేసుకున్నాడు. నాట్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా అని చెప్పినా కానీ నేను ఇక్కడ నుంచి ప్రతి నామినేషన్లో కూడా అతని పేరే తీసుకుంటా అని చెప్పి అన్నది.
సో వాడి పేరే, అతని పేరు కూడా అనలేదు, వాడి పేరే. ఎంత కోపం వచ్చింది ఈమెకి. ఇక్కడ నుంచి వెళ్ళి ప్రతి నామినేషన్లో వాడి పేరే తీసుకుంటా, నేను నామినేట్ చేస్తా అని చెప్పి అన్నది. ఓకే, ఆ తర్వాత ఇవాళ ఒక టాస్క్ పెడుతురు, ఫోటో పెట్టు ఆగేటట్టు. మంచిది, వెరీ నైస్ టైటిల్ బిగ్ బాస్ మామ. ఈ టాస్క్కి ఒక చరిత్ర ఉంది, ఈ టాస్క్కి ఒక అది ఉంది, ఒక పవర్ ఉంది, ఒక మజా ఉంది. సీజన్ 5 మీకు ఎంతమందికి యాదుకుందో తెలియదు కానీ సీజన్ 5లో సన్నీ రాజ్యం, రవి రాజ్యం అని 2 రాజ్యాలు పెడితే ఆ రాజ్యాల తరపున వాళ్ళ దాంట్లో సేమ్ ఇప్పుడు కదా చీఫ్లు క్లాన్ మెంబర్స్ అన్నట్టే అక్కడ 2 రాజ్యాలు ఉన్నాయి. మీకు రిమెంబర్ చేస్తున్నా, 2 రాజ్యాల్లోని మెంబర్స్ వచ్చి పోటీ చేసారు, ఫోటోలు పెట్టాలి, ఎవరి ఫోటోలు ఎక్కువ ఉంటే దే ఆర్ ద విన్నర్స్ అని. ఏ రాజ్యం వాళ్ళ ఫోటోలు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్స్ అని. అందులో శ్రీరామ్ చంద్ర, విశ్వ, మానస్ అండ్ జెస్సీ ఈ 4 ఫైట్ చేసారు కదా. అంటే నెక్స్ట్ లెవెల్ ఫైటు, సేమ్ ఇదే టైప్లో సెకండ్ వీక్లో అనుకుంటా జరిగింది, ఏమన్నా జరిగింది అసలు. నెక్స్ట్ లెవెల్ ఫైట్ అది, నెక్స్ట్ లెవెల్ ఫైటు అసలు. జెస్సీ పర్ఫార్మెన్స్ ఉంటుంది దాంట్లో, శ్రీరామ్ చంద్ర పర్ఫార్మెన్స్, మానస్ టాస్క్ మాస్టర్ రాబోయ్ మానస్ అంటే అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫోటోలు చిందర వందర గందరగోళం, మొత్తం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి విసిరేసిరు ఫోటోలు. స్విమ్మింగ్ పూల్లో బయట ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా ఆడిరు. రచ్చ బిహాని పెట్టిన దానికి తమిళ నేను ఇవాళ టాస్క్ రచ్చ బిహాని. అప్పటికి నా వ్యూస్ ఎట్లుంటుంది తెలుసా, అప్పటికి నా వ్యూస్ 56, 158 అట్లుండేటి నా వ్యూస్. అబ్బాబ్బాబ్బా ఏమి టాస్క్ రా అయ్యా, ఏమి టాస్క్ అనిపించింది. గూస్ బోమ్స్ ఉండేది, గూస్ పింపుల్స్, గూస్ ర్యాషెస్ ఏ నచ్చినాయి ఆ టాస్క్ చూస్తా అంటే. సో ఆ టాస్క్ మళ్ళీ ఈరోజు పెడుతున్నారు. కానీ ఈ టాస్క్లో పాస్ అంటుంది సీతక్క సంచలకం ఉన్నది. పాస్ అంటుంది. ఏంది పాజు మొత్తం పస ఉండాలి. ఇక పాజ్ అంటారు, పాజ్ ఉంటే పస ఉండదు. బిగ్ బాస్ మామ నువ్వే చెప్పాలి, పస లేదు మీరు కంటిన్యూ చేయండి అని చెప్పాలి. నిన్న కదా యష్మిని మన సోనియా అక్క లొల్లి పెట్టుకుంటా అంటే వర్షం పడ్డా కానీ గొడుగులు పెట్టుకుని కొట్టుకోరి తిట్టుకోరి అని చెప్పినావు కదా, గట్నే ఇక్కడ పాజ్ పెట్టద్దమ్మా కంటిన్యూ కావాలని చెప్పాలి. టాస్క్ నబీల్ అట్లనే, నబీల్ వర్సెస్ ఎవరయ్య సారు, నబీలు ఇక్కడ వీళ్ళ పేరు రాసిన శ్రీరామ్ చంద్రయ్య అని. ఇంకో లెవెల్ నబీలు పృథ్వీ కొట్లాడతారు. ఇక్కడ ఫిజికల్ అవుతుంది, ఇక్కడ ఫోర్స్ ఉంటుంది, ఇక్కడ ఫైట్ ఉంటుంది, ఇక్కడ ఒకరినొకరు తోసుకోవడం జరుగుతుంది. నువ్వు కూడా అవుతుంది, గుంజుడు అవుతుంది, ఇగ్గుడు అవుతుంది, పీకుడు అవుతుంది, గుద్దుడు అవుతుంది. గుద్దుడు ఒకటి చేయకుండా మిగతా ఏం చేసుకోరయ్యా అని బిగ్ బాస్ పర్మిషన్ ఇచ్చిండు. టాస్క్ ఫుల్ ఫైట్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, జరగాలి. పాస్ పృథ్వీ నువ్వు కిండు, నబీల్ గో కిండు ఇవన్నీ చెప్పొద్దు, కంటిన్యూగా ఫైట్ ఉండాలి. అండ్ నబీల్ కూడా కొంత స్కెచ్ చేసేలాగా అంటే స్కెచ్ చేస్తున్నాడు, ఇట్లకెళ్ళి నూకాలి, అట్లకెళ్ళి గుంజాలి, అతను నెట్టుకుంటూ పోయి ఫోటోలు పెట్టాలి. చేయరు, ఏదో ఒక రకంగా చేసి మమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేయరు మీ పర్ఫార్మెన్స్తో అని నేను కోరుకుంటున్నా. పృథ్వీ అండ్ నబీల్ ఇద్దరు కూడా మంచి టఫ్ ఫైటర్సే, ఇద్దరు బాగానే ఆడుతున్నారు. టాస్కులలో ఇద్దరు మంచిగా ఆడతారు. కాకపోతే ఇక్కడ పృథ్వీకి నెగిటివ్ ఏమవుతుందంటే కోపానికి వస్తాడు, సీరియస్ అవుతాడు, ఫైర్ అవుతాడు, ఆ ఫైర్లో ఏదో ఒకటి చేస్తాడు, టెంపర్మెంట్ ఆగదు. ఇవన్నీ కూడా తనకున్న మైనస్లు. ప్రతి సీజన్లో టెంపర్మెంట్ ఎక్కువ ఉన్న ఒక కంటెస్టెంట్ ఉంటూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు, కంటిన్యూ ఉంటూనే ఉంటుంది. ప్రతి సీజన్లో అగ్రెసివ్ కంటెస్టెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ అవర్ తెలుగు బిగ్ బాస్. ఈసారి పృథ్వీని పెట్టారు, పోయినసారి యావర్ని పెట్టారు, అంతకుపోయినసారి ఎవరు సీజన్ 6 సీజన్ 6లో రేవంతే అగ్రెసివ్. అట్లా ప్రతి సీజన్లో ఒకరు అగ్రెసివ్ కంటెస్టెంట్ ఉంటారు. ఈ సీజన్లో సదరు పృథ్వీ గారు ఉన్నారు. ఆ తర్వాత రేషన్ కోసం జరుగుతాయి ఈ టాస్క్లు. అయితే రేషన్ వస్తుంది, ఏ క్లాన్కి ఎక్కువ పాయింట్స్ వస్తే ఆ క్లాన్కి ఎక్కువ రేషన్ వస్తుంది, మిగతా క్లాన్స్కి తక్కువ రేషన్ వస్తుంది. డే బై డే ఇస్తాడు, వారానికి సరిపడా రేషన్ ఇస్తాడు. ఇక దేవుని దయ, బిగ్ బాస్ దయ. ఇది ఇవాళ ప్రోమో కథ కార్ఖానా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రైజర్ ఫ్యామిలీ సంఘంలో జాయిన్ గారి. ఇదేమో మన స్వాతి పికిల్స్ అడ్వర్టైజ్మెంటు. మన దగ్గర చికెన్ పచ్చడి, బోన్లెస్ చికెన్ పచ్చడి, మామూలు బోన్ చికెన్ పచ్చడి, మటన్ బోను, మటన్ బోన్లెస్, ప్రాన్స్, గోంగూర ప్రాన్స్, గోంగూర మటను, గోంగూర చికెన్ పచ్చళ్ళు అవైలబుల్గా ఉన్నాయి. అట్నే మష్రూమ్ పచ్చడి కూడా ఉన్నది, అండ్ అవిసె గింజల పొడి ఉన్నది, కారం పొడి ఉన్నది. ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరు www.swatipikils.comలో కొట్టి చూస్తే కనబడతాయి. లేదంటే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో మీరు ఆర్డర్ చేసినా మీకు మెనూ పంపిస్తాం. మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేసుకోరి, హ్యాపీగా ఆర్డర్ చేసుకోరి, హెల్తీగా తినరి. స్వాతి పికిల్స్, ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. ఉంటా.